జగత్ అభివ్యక్తం అవడానికి ముందు అసత్తు వలే, అసత్తు వలే, అసత్తే కాకుండా అసత్తు వలే ఉన్నది. అసత్ ఇవ ఆసీత్, అసత్తు కాదు, అసత్తు వలే అంటే నామరూపాలు లేకుండా ఉన్నది. నన్ను ఏవశబ్ద అవధారణార్థ, అయితే ఏవశబ్దానికి ఈ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? అవధారణ అర్థం కదా, అంటే సత్యమేవం నతు సత్వాభావం అవధారయతి. సత్యం నిజమే, ఏవకారానికి అవధారణ అర్థం ఉంది, ఇక్కడ కూడా అవధారణ అర్థం తీసుకోవచ్చు. ఏం అవధారణ చేయాలి? నామరూపాలు లేకుండానే అని. నామరూపాలు లేకుండానే ఉన్నది, ఆ లేకుండానే అనే అనేది ఏవకారానికి అర్థం కదా. నామరూపాలు లేకుండా అలాగే ఉన్నది, ఇంకొక రకంగా కాదు అని. నామరూపాలు లేకపోవడాన్ని అది తెలియజేస్తా ఉంది కానీ అసత్ అంటే శూన్యాన్ని తెలియజేయడం లేదు. సత్వాభావం న అవధారయతి, సత్వము లేదు, దానికి ఉనికే లేదు అని చెప్పటం లేదు. నామరూపాత్మకంగా ఉనికి లేదు, ఉనికే లేదు అని చెప్పటం లేదు. నతు సత్వాభావం అవధారయతి కిం తర్హి వ్యాకృత నామరూపాభావం అవధారయతి. స్పష్టంగా చెప్తున్నారు కదా. వ్యాకృత నామరూపాలు, అభివ్యక్తమైనటువంటి నామరూపాలు జగత్తుకు లేవనే కానీ నామరూపాలే లేవు, ఉరువుకే లేనే లేదు, రైట్, బొత్తిగా లేదు, నిరన్వయం, ఎటువంటి అన్వయం ఏ విధంగానూ దాని యొక్క ఉనికి లేదు అని చెప్పడం లేదు శృతి అక్కడ. వ్యాకృత నామరూపాల అభివ్యక్తి నీకే విధంగా జగత్తు ఇప్పుడు కనిపిస్తా ఉందో ఈ విధంగా కనిపించే అంశాల్లో ఏ ఒక్కటి కూడా అప్పుడు లేదు, ఏ ఒక్క నామరూపం కూడా లేదు అని అవధారణ. నామరూప వ్యాకృత విషయే సచ్చబ్ద ప్రయోగో దృష్ట, రైట్. సో నామరూపాలు అభివ్యక్తమైనటువంటి దశలో ఏ వస్తువైనా కూడా నామరూపాత్మకంగా అభివ్యక్తమైనప్పుడు దానికి సత్శబ్దాన్ని జోడించి పలకడం, జోడించడం లోకంలో పరిపాటి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది, రైట్. నామరూప వ్యాకృత విషయే, అటువంటి విషయాల్లో సత్శబ్దము యొక్క ప్రయోగము లోకంలో స్పష్టంగా అనుభవానికి వస్తుంది. దృష్ట తచ్చ నామరూప వ్యాకరణం ఆదిత్యాయత్తం ప్రాయసో జగత. తచ్చ నామరూప వ్యాకరణం, ఆ విధంగా జగత్తు యొక్క నామరూపాలు ప్రకటం అవ్వడం అనేది ఏదైతే ఉందో అది ఆదిత్యాయత్తం. జగత ప్రాయస ఆదిత్యాయత్తం, ఆదిత్యాయత్తం అంటే ఆదిత్యుడి యొక్క అధీనంలో ఉంటుంది. ఆదిత్యుడు బ్రహ్మ, ఆదిత్యో బ్రహ్మ అని కదా. సో బ్రహ్మ కదా నామరూపాలను వ్యాకరణం చేసేది. అనేన జీవేన రూపేణ అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని కదా శృతి. ఆ పరమాత్మయే ఈ జీవుడి రూపంలో ప్రవేశించి, రైట్, జీవుడి రూపంలో ప్రవేశించి నామరూపాలను ఆయన నామరూపాలని విధంగా కల్పించాడు అని శృతి వస్తూ ఉంది. ఆ విధంగా నామరూప వ్యాకరణం పరమాత్మ ద్వారా ఆ పరమాత్మను ఆదిత్యుడిలో చూస్తున్నాం, ఆదిత్యుడిగా చూస్తున్నాం, ఆదిత్యుడిని పరమాత్మగా చూస్తున్నాం, పరమాత్మని ఆదిత్యుడిగా చూస్తున్నాం అనే కంటే ఆదిత్యుడిని పరమాత్మగా చూస్తున్నాం. కాబట్టి ఆదిత్యుడే ఈ విధంగా నామరూపాలను వ్యాకరణం చేస్తున్నాడు అని చెప్పడం ఉద్దేశం. అందుకని ఇక్కడ నామరూపాలు లేని స్థితిని చెప్తా ఉంది ఏవశబ్దం. తదభావేహి అందం తమః ఇదం న ప్రజ్ఞాయేత కించన. అయితే ఆదిత్యుడిలో నామరూప వ్యాకరణం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మలో నామరూప వ్యాకరణం సరే, ఆదిత్యుడిలో నామరూప వ్యాకరణం ఏంటి? ఆదిత్యుడిని పరమాత్మగా చూస్తూ పరమాత్మలో నామరూప వ్యాకరణం, అది అర్థమవుతుంది. కానీ ఆదిత్యుడు ప్రతీక, ఆ ప్రతీకలో కూడా కొంకించిత్ ఆ ధర్మం ఉంది. ఈ నామరూపాలను కలిగించడం అనేటువంటి ధర్మం ఒకటి ఉంది. ఏ విధంగా అంటే ఆదిత్యుడు లేకపోతే, రైట్, గాఢాంధకారం, చిమ్మ చీకటి. సో ఆ చిమ్మ చీకటిలో ఏ వస్తువు తెలియదు. వస్తువులు ఉన్నాయని ఎలా చెప్తావు? ఏ వస్తువు ఉంది, ఏ వస్తువు లేదని ఎలా నిర్ధారణ చేస్తావు? నిర్ధారణ చేయడానికి ఏమీ లేదు, మనకు అవకాశమే లేదు. సో ఆ విధంగా ఆదిత్యుడి యొక్క అధీనంలోనే నామరూపాల యొక్క అభివ్యక్తి కలుగుతా ఉంది. నామరూప వ్యాకరణం తచ్చ నామరూప వ్యాకరణం ఆదిత్యాయత్తం ప్రాయసో జగత. ఆదిత్యుడు లేకపోతే తదభావేహి అంధం తమః ఇదం, సంపూర్ణ అంధకారం అంతా పులుముకున్నప్పుడు, గాఢాంధకారం పులుముకున్నప్పుడు ఇదం కించన అపిన ప్రజ్ఞాయేత, కొద్దిగా ఏ పాటి కూడా ఇక్కడ జ్ఞానం కలగటం లేదు కదా. ఇత్యతః తత్స్తుతిపరే వాక్యే, తత్స్తుతిపరే వాక్య, అటువంటి ఈ వాక్యము ఇదంతా కూడా ఆదిత్యుడి అధీనంలో జగతంతా ఉంది అనేటువంటిది ఆదిత్యుడి యొక్క స్థుతి, ఉపాసన యొక్క స్థుతి. తత్స్తుతిపరే వాక్యే సదపి ఇదం ప్రాగుత్పత్తే జగత్ అసదేవ ఇతి ఆదిత్యం స్తౌతి బ్రహ్మదృష్టి అర్హత్వాయ.
సదపి ఇదం ప్రాగుత్పత్తి. ప్రాగుత్పత్తి ఉత్పత్తికి ముందు ఈ జగత్ సత్, రైట్. ఇది మనం చాలాసార్లు చూసాం. సత్కార్యవాదమే తర్కానికి నిలబడేటువంటిది, యుక్తియుక్తంగా ఉండేటువంటిది, లాజికల్ థియరీ ఆఫ్ క్రియేషన్. ఏమైనా కొద్దిగా లాజికల్గా ఉండాలి. ఈ సృష్టి ప్రక్రియ, సృష్టి వ్యవస్థ ఫిలసాఫికల్గా అని చెప్తున్నప్పుడు మనం ఫిజికల్గా, భౌతికంగా ఈ విధంగా ఈ వస్తువు నుంచి ఈ వస్తువు అలా చెప్పరు. కాన్సెప్చువల్గానే మాట్లాడతాం కదా, మెటాఫిజికల్గానే మాట్లాడతాం కదా. సో ఆ విధంగా చెప్తున్నప్పుడు అసత్కార్యవాదం మాత్రమే నిలబడుతుంది. సత్కార్యవాదం నిలబడే అవకాశమే లేదు. సత్కార్యవాదం కానీ, ఆరంభవాదం కానీ, రైట్, పరిణామవాదం కానీ ఇవేవి కూడా సృష్టిని సమగ్రంగా వ్యాఖ్యానించలేవు, యుక్తియుక్తంగా తెలియజేయలేవు. అసత్కార్యవాదం మాత్రమే. రైట్. అందుకని సత్కార్యవాదం మాత్రమే చెప్పగలుగుతుంది. సత్కార్యవాదం ఏంటి? కార్యము ఉత్పన్నం కాకముందు కూడా సత్స్వరూపంగానే ఉంటుంది. ఉత్పన్నమైన తర్వాత ఘటాన్ని మనం కల్పించిన తర్వాత ఘటం కనిపిస్తామని ఘటం ఉంది అంటున్నాం. ఆ ఘటం ఉత్పన్నం చేయకముందు, కులాలుడు ఇంకా ఆ చక్రం ముందు కూర్చోకముందు, ఆ మట్టి ముద్దను ఇంకా పిసకక ముందే కుండ అక్కడ ఉంది. కుండ ఉంది. ఎలా ఉంది? మాకు కనిపించడం లేదంటే కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు? నామరూపాలు లేవు కాబట్టి. నామరూపాలు లేకుండా, కుండ అనే పేరు లేకుండా, కుండ అనే రూపం లేకుండా ఉంది అది. అదేంటది? కుండ అనే రూపం లేకుండా, కుండ అనే పేరు లేకుండా కుండ ఎలా ఉంటుంది అంటే, మనకు తెలిసినటువంటి కుండ నామరూపం మాత్రమే అనే విషయం అక్కడ కూడా తెలుస్తాం. నువ్వు ఆ విషయాన్ని, నామరూపాలు లేనప్పుడు కుండ ఉంది అనే విషయాన్ని అంగీకరించడానికి ఎందుకు కష్టపడుతున్నావు అంటే, మనం వ్యవహారం చేస్తున్నదంతా నామరూపాలతోనే. నామరూపం లేకుండా వస్తువు ఉండడం అనేటువంటిది మన అనుభవంలో లేదు. రైట్. అక్కడ దాకా నువ్వు వస్తే, అక్కడ దాకా విచారించగలిగితే ఏం తెలుస్తా ఉంది? నామరూపాలే వ్యవహారం అంతా నామరూపాలతోనే జరుగుతూ ఉంది. నామరూపాలు లేకుంటే వ్యవహారం లేదు, నామరూపాలు ఉంటే వ్యవహారం ఉంటుంది. వ్యవహారం అంతా నామరూపాలే. వ్యవహారం అంతా జగత్తుతోనే, జగత్ నామరూపాలే, జగత్ నామరూపాత్మకమనే తెలుస్తా ఉంది. సో సత్కార్యవాదంలో ఇది కూడా ప్రధాన అంశం. జగత్తు నామరూపాత్మకం అనేటువంటిది సత్కార్యవాదంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. జగత్ నామరూపాత్మకం అని ప్రతిపాదించడం కూడా సత్కార్యవాదం యొక్క ఒకానొక ప్రధాన ఉద్దేశ్యం. ఈ జగత్ అంతా నామరూపాలే, వేరే వస్తువు అంటూ లేదు ఇక్కడ. రైట్. సో ఘటం ఉత్పన్నమైంది, నామరూపాలు ఉత్పన్నమై, అది లేకుండా కూడా ఉంటుంది ఘటం. ఏ విధంగా? కారణ రూపంగా, మృత్తికలో. రైట్. ఆ విధంగా సదపి జగత్తు ఉత్పత్తికి ముందు ఉన్నప్పటికీ కూడా అసత్ అని చెప్పబడుతా ఉంది. రైట్. సో తత్స్తుతి పరే వాక్యే, ఆ విధంగా ఆదిత్యుని స్తుతించాలనేటువంటి ఉద్దేశంతో చెప్పిన ఈ వాక్యంలో సదపి ఇదం జగత్ ప్రాగుత్పత్తి, ఈ జగత్ ఉత్పత్తికి ముందు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఉంది? పరమాత్మ రూపంగా, సద్రూపంగా ఉంది. రైట్. సద్రూపంగా ఉంది, నామరూపాత్మకంగా లేదు, కానీ సద్రూపంగా ఉంది అది. రైట్. సదపి ప్రాగుత్పత్తే జగత్ అసదేవ ఇది, అసత్తే అని ఆదిత్యం స్తౌతి, ఆదిత్యుని స్తుతిస్తా ఉంది. ఈ జగత్తు లేడు, ఆదిత్యుడు ఉన్నాడు కదా. సృష్టికి ముందు ఆదిత్యుడే బ్రహ్మ అని చెప్పినప్పుడు నామరూపాత్మకమైనటువంటి ఈ సూర్యమండలాత్మకమైనటువంటి ఆదిత్యుడు కాదు, కానీ బ్రహ్మరూపమైనటువంటి ఆదిత్యుడు జగత్ యొక్క ఉత్పత్తికి ముందే ఉన్నాడు అని ఆ ఆదిత్యుడి యొక్క స్తుతిని బ్రహ్మదృష్టి అర్హత్వాయ, బ్రహ్మదృష్టి ఆదిత్యుల్లో చూపించడానికి. సో బ్రహ్మ జగత్ సృష్టి కంటే ముందు ఉన్నాడు. ఆ విధంగా ఆదిత్యుడిని స్తుతిస్తూ స్తుతి ఇక్కడ చెప్తా ఉంది, ఈ జగత్ అసత్ అని చెప్తా ఉంది. ఆదిత్య నిమిత్తో హి లోకే సదితి వ్యవహార. లోకంలో సత్ అని ఏదైతే అంటున్నామో, ఘటస్సన్, పటస్సన్, అహమస్మి, త్వమసి, సోస్తి ఇత్యాది ఈ సత్ శబ్ద ప్రయోగం అంతా కూడా ఆదిత్యుడి అధీనంలో, ఆదిత్యుడి కారణంగానే జరుగుతా ఉంది. ఆదిత్యుడు ఉండగా మన కళ్ళు రూపాన్ని చూసి ఈ వస్తువు ఉంది చెప్తా ఉన్నాయి. ఆ విధంగా ఆదిత్య నిమిత్తో హి లోకే సదితి వ్యవహార, సద్వ్యవహారం అంతా కూడా, లేదా వ్యవహారం అంతా కూడా ఆదిత్యుని ఆశ్రయించే ఉంది.
యథా అసదేవ ఇదం రాజ్ఞః కులం సర్వగుణ సంపన్నే పూర్వవర్మణి రాజని అసతి ఇది తద్వత్. ఇదం రాజ్ఞః కులం, ఈ రాజవంశమంతా కూడా, ఈ రాజవంశమంతా కూడా అసదేవ అంతరించిపోయింది. ఎలా? సర్వగుణ సంపన్నే పూర్వవర్మని రాజని అసతీతి. సర్వగుణ సంపన్నుడైనటువంటి పూర్ణవర్మ అనే రాజు లేకపోవడం చేత, ఆ రాజు లేకపోవడం చేత ఈ రాజన్య కులం, ఈ రాజకులం అంతా కూడా నశించిపోయింది, లేకుండా పోయిందని చెప్పడం ఏ విధంగా ఉందో ఆ విధంగా రాజకులం అంతా ఎక్కడికి పోతుంది? ఆ పూర్ణవర్మ యొక్క సంతానం ఉంటుంది. ఆ పూర్ణవర్మ రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన కాలం చేశాడు. ఆయన కాలం చేసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన సంతతి రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఆ వంశం అలా ఉంది. కానీ సర్వగుణ సంపన్నుడైనటువంటి ఆ పూర్ణవర్మ లేకపోవడం చేత ఆ పూర్ణవర్మను స్తుతిస్తూ ఆయన లేకపోవడం చేత ఏదీ లేదు, ఈ రాజులే లేరు, రాజ్యమే లేదు అని ఏ విధంగా అయితే వాపోతామో ఆ విధంగా ఇక్కడ ఆదిత్యుని స్తుతిస్తూ, రైట్, ఈ సృష్టికి ముందు, ఈ సృష్టి ఉత్పన్నానికి ముందు ఏమీ లేదు అని చెప్పడం. దీన్ని ఇంకొంచెం ఈ విధంగా చూడవచ్చు మనం. ఈ ముందు వాక్యాల్లో ఆదిత్యాయత్తం ప్రాయసో జగత, ఈ జగత్ అంతా కూడా ఆదిత్యుడు అధీనంలో ఉందని చెప్పుకుంటున్నాం కదా. తదభావే, ఆదిత్యుడు లేకపోతే, ఆదిత్యుడు అంటే సూర్యగోళం తీసుకుంటే, ఈ ఆదిత్య గోళం తీసుకుంటే ఈ సూర్యగోళం కూడా ఉండదు సృష్టికి ముందు, రైట్. ఎప్పుడైతే ఈ సూర్యగోళం ఆ సృష్టికి ముందు లేదో అంత చీకటి, అంత ఆదిత్యుడు లేకపోతే అంత చీకటి అయినప్పుడు నామరూపాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏముంటుంది చూడడానికి అక్కడ, రైట్. సో తదభావేహి, ఆదిత్యుడు లేకపోతే అంధం తమహ ఇదం, ఈ విధంగా అంత గాఢాంతకారమై ఉండి ఇదం కించన న ప్రజ్ఞాయిత, ఈ జగత్తులో ఏ అంశం కూడా మనకు కనిపించదు కాబట్టి లేదు. ఇత్యతః తత్స్తుతిపరి, అందుకని ఆదిత్యుడు మహిమాన్వితుడు. ఆదిత్యుడు ఉండగా మనం ఎవరిని చూస్తున్నాము? ఆ సృష్టి మొదట్లో ఆదిత్యుడు కూడా లేడు, అంటే సూర్యమండలం కూడా లేదు. సో మండలం లేనప్పుడు ఏమీ లేదు. ఎందుకని? ఆదిత్యుడు లేడు కాబట్టి. ఏ విధంగా అయితే ఈ పూర్ణవర్మ సకల గుణ సంపన్నుడైనటువంటి పూర్ణవర్మ లేనప్పుడు మిగతా వాళ్ళు ఉన్నా కూడా లేనట్లే. ఆ విధంగా ఈ ఆదిత్య మండలం యొక్క స్థుతి, ఆదిత్యుడు ఉంటేనే జగత్తు, లేకపోతే జగత్తు లేదు. ఏ విధంగా అయితే బ్రహ్మ ఉంటేనే జగత్తు, లేకపోతే జగత్తు లేదు. బ్రహ్మ విషయంలో లేకపోతే జగత్తు లేదు అనేటువంటిది కుదిరే విషయం కాదు. అంటే బ్రహ్మ లేకుండా ఉండడం అనే ప్రశ్నే లేదు. బ్రహ్మ నిత్య సిద్ధ బుద్ధ ముక్త స్వరూప, త్రికాల అబాధ్య స్వరూపం, 3 కాలాల్లో నిరంతరంగా, 3 కాలాల్లో ఎప్పుడు తరగనటువంటి, ఎప్పుడు ఉన్నటువంటి, సదా ఉన్నటువంటి స్వరూపం. అక్కడ లేకపోతే అనే ప్రశ్నే లేదు. కానీ ఆదిత్యుడికి అది కుదురుతుంది. సృష్టికి ముందు కాలంలో లేడు, ఆయన లేకపోవడం చేత మిగతా అంతా ఉన్నా కూడా లేనట్లే అన్నట్లుగా ఆ ఆదిత్యుడి యొక్క స్థుతి, ఉపాస్యం కదా ఆదిత్యుడు, ప్రత్యేక కదా, ప్రత్యేక యొక్క స్థుతి అని. నచ సత్వం అసత్వం వా ఇహ జగతః ప్రతిపాదయిషితం ఆదిత్యో బ్రహ్మ ఇది ఆదేశపరత్వాత్. ఇహ అస్మిన్ వాక్యే, ఈ వాక్యంలో జగత్తు యొక్క సత్వం గాని అసత్వం గాని ప్రతిపాదించడం ఉద్దేశం కానే కాదు. అసదేవ ఇదమగ్ర ఆసీత్ అంటున్నప్పుడు ఈ జగత్ సత్తా, ఈ జగత్ అసత్తా అని శృతి ఇక్కడ మనకు చెప్పటం లేదు. అది శృతి యొక్క తాత్పర్యం కాదు. మరేంటి తాత్పర్యం? ఆదిత్యం బ్రహ్మ ఇది ఆదేశ. ఆదిత్యుడు బ్రహ్మాన్ని ఉపాసించు అనేది ఆదేశం కదా. ఆదిత్యం బ్రహ్మ ఇది ఉపాస్తే, ఆదిత్యో బ్రహ్మ ఇది ఆదేశపరత్వా. ఆదిత్యుడే బ్రహ్మ అని ఉపదేశించడమే ఈ వాక్యం యొక్క తాత్పర్యం, అంతేగాని
జగత్తు యొక్క సత్వాసత్వాలు నిర్ణయించడం ఆ ప్రక్రియ కానే కాదు ఇది. వాస్తవానికి ఇది సృష్టి ప్రక్రియ కాదు కదా. అక్కడ అసదేవ ఇదమగ్ర ఆసీత్ అంటున్నప్పుడు మనం సరే సృష్టి గురించి సత్కార్యవాదం అసత్కార్యవాదం గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇది సృష్టి ప్రకరణం కానే కాదు. సృష్టి ప్రకరణం ఎక్కడొస్తుంది? జ్ఞాన ప్రక్రియలో వస్తుంది. జ్ఞానం పరమాత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని విచారిస్తున్నప్పుడు ఆ పరమాత్మను జగత్కర్తగా ప్రతిపాదించి జగత్ యొక్క సృష్టిని ఎలా చేస్తాడని చెప్తూ సృష్టి ప్రక్రియని, సృష్టి ద్వారా సృష్టికర్తను పరిచయం చేయడం ఆ విధంగా సృష్టి వాక్యాల యొక్క తాత్పర్యం. ఇక్కడ సృష్టికర్తను పరిచయం చేయడము తాత్పర్యం కాదు, సృష్టి వాక్యాలను విచారించడము లేదు, సృష్టిని విచారించడము లేదు. కాబట్టి ఈ సృష్టి సత్తా అసత్తా అనేటువంటి విచారమే లేదు ఇక్కడ. మరేంటి విచారం ఇక్కడ? ఇక్కడ విచారం అంతా కూడా ఆదిత్యుడు బ్రహ్మాన్ని ఉపాసించడం. ఆదిత్యో బ్రహ్మ ఇది ఆదేశపరత్వాత్ ఇదం ప్రకరణం. ఈ ప్రకరణం అంతా కూడా ఆదిత్య ఉపాసన గురించి కదా. అటువంటి ఆదిత్యోపాసన ప్రకరణమైనప్పుడు, రైట్, ఆ విధంగా ఇది ప్రకరణమైనప్పుడు సృష్టి సత్తా అసత్తా శూన్యమా కాదా అనేటువంటి చర్చకు అవకాశమే లేదు. కాబట్టి ఆ ఏవకారం అసదేవా అనే విషయాన్ని స్తుత్యర్థంగా తీసుకోవాలి, కానీ సృష్టి సత్తా అసత్తా అనే విధంగా తీసుకోవడానికి వీలు లేదు. తాత్పర్యాన్ని అనుసరించి వాక్యార్థాన్ని తీసుకోవాలి. కాబట్టి ఉపసంహరిష్యతి అంతే. చివరిలో మళ్ళీ ఈ ఖండంలో చివరిలో ఉపసంహార వాక్యం కూడా వస్తుంది. ఏమని? ఆదిత్యం బ్రహ్మేత్యుపాస్తే ఇది. ఆదిత్యం బ్రహ్మ ఇది ఉపాస్తే, ఆదిత్యం బ్రహ్మ అని ఉపాసించు అని అక్కడ మళ్ళీ ఆదేశం, అదే ఆదేశం వస్తూ ఉంది. సో ప్రకరణం ఆది ఉపక్రమము, ఈ ప్రకరణం చివరిలో ఉపసంహారము. ఉపక్రమోపసంహారాల్లో ఆదిత్య బ్రహ్మోపాసన అనే ఉంది. ఇక్కడ విచారం అంతకు మించి సృష్టి విచారానికి అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి అసదాసీత్ అనేది ఆ విధంగా శూన్యంగా తీసుకోవడానికి లేదు. ఇది మొదటి వాక్యం, రైట్. ఏమైనా అక్కడ తత్సదా అసదేవ ఇదం అగ్ర ఆసీత్ అని, తర్వాత తత్సదాసీత్ అని కదా వాక్యం. ఆ తత్సదాసీత్ వాక్యానికి చెప్తున్నారు తత్సదాసీత్. తత్ అంటే అసత్శబ్ద వాచ్యం. అసత్శబ్దంతో ఏ జగత్తునైతే నువ్వు గ్రహించావో ఇంతకుముందు వాక్యంలో, ఆ జగత్తే సదాసీత్. ఎక్కడ? ప్రాగుత్పత్తి. అసత్శబ్దవాచం ప్రాగుత్పత్తి. ఉత్పత్తికి ముందు ఏదైతే అసత్ అని చెప్పబడిందో, ప్రాక్ అని ఉంది కదా వాక్యంలో. సో అసత్ అని చెప్పబడిందో ఉత్పత్తే తత్ అసత్శబ్దవాచం ప్రాగుత్పత్తే స్థిమితం అనిస్పందం అసదివ సత్కార్యాభిముఖం ఈషత్ ఉపజాత ప్రవృత్తి. అసత్ అవడం ఏంటి అంటే స్థిమితం. ఆ అసత్ అనిస్పందం, ఎటువంటి స్పందన లేనటువంటి, స్థిమితం అనిస్పందం అసదివ సత్కార్యాభిముఖం. స్పందన లేనటువంటి, స్థిమితం స్థిరమైనటువంటి, స్పందన లేనటువంటి ఆ అసద్ స్థితి నుంచి ఈషత్ ఉపజాత ప్రవృత్తి. ఈషత్ కొద్దిపాటి ఉపజాత ప్రవృత్తి. ఉపజాత ఉపసమీప జాత జన్మ, జన్మ కలగడానికి ముందు కలిగేటువంటి చిన్న కదలిక ఏదో, చిన్న కదలిక ఏదో కలిగినటువంటిది అవుతా ఉంది. అది సత్. ఎటువంటి మనం ఐతరేయంలో చూస్తాం ఏమని? నాణ్యత్ కించన మిషత్ అని. అక్కడ ఏది కూడా కదలిక లేనే లేదు. ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ అని కదా, రైట్. సో అన్యత్ కించన, అన్యత్ మిషత్ కించన న లేదు. సో ఎటువంటి కదలిక లేనటువంటి, ఎటువంటి కదలిక అంటే మార్పు, వికారము, రైట్. కార్యం ఉత్పన్నం, నామరూపాలు ఉత్పన్నమైన తర్వాత అన్ని వికారాలు ఆరంభమవుతాయి. ఎటువంటి వికారము లేనటువంటి స్థితిలో జగత్తు ఉన్నప్పుడు అది దాని అసత్ అని చెప్పుకుంటున్నాము. అక్కడి నుంచి ఆ కదలికకు అభిముఖంగా, అంటే ఉత్పన్నం అవబోతున్నట్లుగా, ఉత్పన్నం అవడానికి ముందు ఏ మార్పులైతే జరుగుతున్నాయో ఆ మార్పులు కలిగినటువంటిదిగా, మార్పులకు అభిముఖంగా.
సత్కార్యాభిముఖం స్థిమితం అనిస్పందం అసత్, అటువంటి అసత్ సత్కార్యాభిముఖం. సత్కార్యాభిముఖం అంటే సత్రూప కార్యము, నామరూపాత్మకమైనటువంటి కార్యము. కార్యం ఎప్పుడు సత్తే. అందరూ కూడా దార్శనికులు అసత్కార్యాన్ని చెప్పేవాళ్ళు కానీ, సత్కార్యం చెప్పేవాళ్ళు కానీ, ఆరంభవాదం చెప్పేవాళ్ళు కానీ, ఎవరైనా కూడా కార్యాన్ని సత్గానే అంగీకరిస్తారు. కార్యం కళ్ళకి కనిపిస్తా ఉంది నామరూపంగా, దాని అసత్ ఎలా అంటావు? కార్యం ఎప్పుడు సత్తే. అయితే సత్ వంటి సత్రూపమైనటువంటి నామరూపాలు కలిగినటువంటి కార్యం అని అర్థం ఇక్కడ. సో నామరూపాత్మకమైనటువంటి కార్యాన్ని ఉత్పన్నం చేయడానికి సుముఖం, ఉద్యుక్తమైంది ఆ కారణము. ఆ ఉద్యుక్తత ఎలా ఉంటుంది? ఈషత్ ఉపజాత ప్రవృత్తి. ఈషత్ స్వల్పమైనటువంటి ఉపజాత ప్రవృత్తి, జన్మకు సంబంధించినటువంటి, జన్మకు ముందు కలిగేటువంటి చిన్న ప్రవృత్తిని కలిగినటువంటిదై సత్ అని చెప్పబడుతుంది. తతో లబ్ధ పరిస్పందం తత్ సమభవత్ అల్పతర నామరూప వ్యాకరణేన అంకురీభూతమివ బీజం. తతో ఆ సత్తు నుంచి ఇక సృష్టి ఉత్పన్నం అవ్వాలి. ఎలా ఉత్పన్నం అవుతా ఉంది? లబ్ధ పరిస్పందం లబ్ధ పరిస్పందో యస్య. పరిస్పందన కలిగినటువంటి చిన్నపాటి పరిస్పందన కదలిక, కార్యోత్పాదక సామర్థ్యం కలిగినటువంటిదై తత్ సమభవత్. అసత్ సత్ అయింది. ఆ సత్ ఇప్పుడు జగత్తుగా ప్రకటమవుతా ఉంది. ఏ విధంగా? అల్పతర నామరూప వ్యాకరణేన. అల్పతర ఇతర ప్రత్యయాలు, అల్ప అంటేనే కొద్దిపాటి, చిన్నది అని. ఆ చిన్నదనంలో కూడా ఇంకా కొంచెం అత్యంత సూక్ష్మమైనటువంటి అని, అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రాణులు లేదా నామరూపాలు ఉత్పన్నమవుతున్నాయి అక్కడి నుంచి. అల్పతర నామరూప వ్యాకరణేన అంకురీభూతమివ బీజం. ఏ విధంగా అయితే బీజము, ఆ వటవృక్ష బీజము, ఆ మర్రి పెద్ద మర్రి చెట్టు కూడా చిన్న బీజంలోనే ఉండాలి. ఆ చిన్న బీజము మహావటవృక్షంగా ఎదిగే ముందు మొట్టమొదటిగా ఏ విధంగా ఉత్పన్నమవుతా ఉంది? మొదట అది నాటబడినప్పుడు ఉబ్బిపోతా ఉంది. ఉబ్బి తర్వాత అది అభిముఖీకరణం, నామరూపాలు ఇంకా బయటికి రాలే, విత్తనం లాగానే ఉంది. కొంచెం నీళ్ళని దాన్ని గ్రహించి ఉబ్బుతా ఉంది. ఆ ఉబ్బిన తర్వాత దాంట్లో నుంచి చిన్న మొలక బయటకు వస్తా ఉంది. ఆ విధంగా అల్పతర నామరూప వ్యాకరణేన అంకురీభూతమివ బీజం. తతోపి క్రమేణ స్థూలీభవాత్ తదద్భ్యః అండం సమవర్తత సంవృత్తం. ఆ విధంగా ఆ అల్పతర నామరూపాల నుంచి స్థూలీభవత్, క్రమంగా స్థూలత్వాన్ని పొందుతూ, అద్భ్యః నీళ్లు, ఆ తర్వాత అండం. రైట్. అద్భ్యః అంటున్నప్పుడు ఈ జలాలు కారణ జలాలంటే కారణరూప జలాలు, కారణ రూపాలైనటువంటి పంచమహాభూతాలు. ఆ పంచమహాభూతాలని జలము అని చెప్తున్నారు ఇక్కడ. కారణ జలం అంటే పంచభూతాలు. రైట్. సో పంచభూతాలంటే మన కర్మఫలాలి, సకల జీవకోటి యొక్క కర్మఫలాలి, కర్మ విపాకాలు. రైట్. సకల జీవకోటి, సకల ప్రాణికోటి కూడా ఎన్నో కర్మలు పూర్వకల్పాలలో, అనేక పూర్వకల్పాలలో చేశారో ఆ కర్మలన్నీ కూడా ఫలాన్ని ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నప్పుడు కర్మఫలాలు ఇవ్వాలి. సో ఆ కర్మఫలమే జగత్తు కదా. సో ఆ జీవకోటి యొక్క కర్మలు ఈ జగత్ రూప ఫలంగా అభివ్యక్తమయ్యేటువంటి దశలో అక్కడ ఏముంటున్నాయి? కారణరూప పంచభూతాలు. అయితే ఆ కారణరూప పంచభూతాలని జలాలనడానికి కారణం, ఆ కారణరూప పంచభూతాలకు కూడా కారణం జీవుల యొక్క కర్మ అంటున్నప్పుడు కర్మలు ఈ ఆహుతుల ద్వారా, ఆహుతుల రూపంలో ఉంటున్నాయి. ఈ ఆహుతులు అధికంగా ద్రవ్యాలు, ఘృతము, నెయ్యి, పాలు, పెరుగు ఇవన్నీ కూడా ద్రవ్యాలు, అందుకని జలాలు జల శబ్దం అక్కడ ప్రయోగిస్తారు. రైట్. ఆ విధంగా అద్భ్యః, ఆ కారణ జలాల నుంచి అండం సమవర్తత, ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో ఉత్పన్నమైంది, సంవృత్తం. రైట్. అండం అయితే అండం అనకుండా ఆండం సమవర్తత. ఆండం ఏంటి? ఆండం ఇది దైర్ఘ్యం, ఛాందసం. ఆండంలో దీర్ఘాకారం ఏదైతే ఉందో, దీర్ఘం లేదు అక్కడ, సమానంగా అండం అని ఉండాలి కదా, అది ఛాందసం, వైదిక ప్రయోగం. తదండం సంవత్సరస్య కాలస్య ప్రసిద్ధస్య మాత్రాం పరిమాణం అభిన్న స్వరూపం ఏవ అశయత స్థితం బభూవ. ఆ అండం ఏదైతే ఉందో 1 సంవత్సర కాలం ఉంది. సంవత్సరస్య కాలస్య
ప్రసిద్ధస్య మాత్రాం పరిమాణం. మనకు ప్రసిద్ధంగా సంవత్సరం అని ఏ కాలం అయితే పరిచయం ఉందో అంతకాలం, ఒక సంవత్సర కాలము, ఆ కాలం అభిన్న స్వరూపం ఏవ, అదే ఆ అండ స్వరూపం, అండరూపంలోనే అలా ఉండిపోయింది. సంవత్సరం అశయత స్థితం బభూవ. సో ఆ తర్వాత కొంతకాలం ఉంటుంది అండం, బ్రహ్మాండం కొంతకాలం ఉత్పన్నమైన దాంట్లోంచి ప్రాణి కూడా అంతా ఉత్పన్నం అవుతుంది. తత అందు నుంచి సంవత్సర పరిమాణాత్ కాలాత్, ఆ సంవత్సర కాలం అంటే ఇక్కడ సంవత్సర పరిమాణం అంటున్నప్పుడు ఆ సృష్టిలో ఏ విధంగా అయితే పరమాత్మ నుంచి ఈ నామరూపాత్మక సృష్టి ప్రకటన అవుతా ఉందో ఆ దశలో కాలం ఉత్పన్నమైంది. సో ఈ సంవత్సరం, ఈ బ్రహ్మాండం అయితే ఉంది, ఈ బ్రహ్మాండం ఉత్పన్నం కాకముందు ఎంత కాలం ఉంది అనడానికి కాలమే లేదు అక్కడ. కాలం లేనటువంటి ఆ ప్రళయావస్థ నుండి ఈ కాలం ప్రకటన అవుతా ఉంది సంవత్సరం. అందుకని సంవత్సరాన్ని ప్రజాపతిని చెప్పుకుంటాం ప్రశ్నోపనిషత్తులో. సంవత్సరం ప్రజాపతి, ప్రజాపతి అంటే ప్రజానాంపతి, ప్రజానాంపతి అంటే ప్రాణులకన్నిటికీ అధిపతి, అంటే ప్రాణులకన్నిటికీ కారణం. ఎవరు ఏ ప్రాణులైనా కూడా కాలంలోనే పుడుతున్నాయి, కాలంలోనే లీనమైపోతున్నాయి. సో కాలం అనేది సకల ప్రాణులకు ఆధారంగా ఉందా లేదా? ఏ విధంగా అయితే ఆకాశం సకల ప్రాణులకు ఆధారంగా ఉందో, ఆకాశం పంచభూతాల్లో భాగం కాబట్టి పంచభూతాలు ఎలాగూ ప్రాణులకి కారణమే, వాటిలాగానే కాలం కూడా ప్రాణులకు కారణం. కాలం కూడా ప్రాణులకు ఒక కారణం అవుతా ఉంది. కాలం నుంచే పుట్టుకొస్తున్నాయి సకల ప్రాణులు, కాలంలోనే కాలగర్భంలోనే అందరూ కలిసిపోతున్నారు. కాబట్టి కాలం ఉపాదాన కారణం. ఆ కాలం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టి ఆది విధంగా సంవత్సరంగా ప్రకటమైంది. కాలం అంటేనే మనం సామాన్యంగా ఈ మెజర్మెంట్, కొలవడం, కొలత నుంచే కాలం కదా, కొలమానం, కొలత నుంచే కాలం. కొలత ఏ విధంగా? ఈ క్రియ ఏర్పడింది, ఈ క్రియ తర్వాత ఈ క్రియ వస్తా ఉంది, ఈ రెండు క్రియల మధ్యలో వ్యవధిని కాలం అంటున్నాం కదా. రెండు క్రియలను తీసుకొని ఆ రెండు క్రియల మధ్యలో ఉండే వ్యవధానం, మధ్యలో ఉండేటువంటి భావము, మార్పు లేన రెండు మార్పుల మధ్యలో మార్పు లేని స్థితి, దాన్నే కాలం అంటున్నాం. ఆ విధంగా ఇక్కడ ఆ అండం ప్రకటమైంది, ఆ తర్వాత అండం విచ్ఛిన్నమైంది. ఆ అండం ప్రకటమయ్యి ఆ అండం విచ్ఛిన్నమయ్యే మధ్యలో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో అది కాలం. ఆ విధంగా కాలం ఉత్పన్నమవుతా ఉంది ఈ జగత్తు యొక్క ఆదిలో. సో తత సంవత్సర పరిమాణాత్ కాలాత్, ఆ సంవత్సర పరిమాణమైనటువంటి కాలం ఉత్పన్నమైందా, ఆ కాలం నుంచి ఊర్ధ్వం నిరవిద్యత విభిన్నం వయసాం ఇవ అండం. నిర్భిన్నం వయసాం వయసాం, వయసాం అంటే పక్షులు, పక్షుల గుడ్లు ఏ విధంగా అయితే పగిలిపోతున్నాయో ఆ విధంగా ఈ సంవత్సర పరిమాణం విచ్ఛిన్నమై అక్కడి నుంచి ఇంకో కార్యం ఉత్పన్నం అవుతా ఉంది. సంవత్సర పరిమాణాత్ కాలాత్ ఊర్ధ్వం, ఆ కాలం దాటిన తర్వాత, సంవత్సరం కాలం ఊర్ధ్వం అంటే దాటిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత నిరవిద్యత, ఆ అండం విచ్ఛిన్నమై తస్య నిర్భిన్నస్య అండస్య చ కపాలే ద్వే రజతం చ సువర్ణం చ అభవతాం. సో అందులో నుంచి మళ్ళీ ఈ వెండి అని ఈ బంగారని రెండు భాగాలు, అండ భాగాలు విడిపడ్డాయి. అందులో రజతం ఏంటి, అందులో సువర్ణం ఏంటి? ఈ లోకాలే, భూర్భువస్సువ, ఈ భూర్భువస్సువ లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకాలు 14 భువనాలు లేదా ఈ త్రిభువనాలు ఆ బ్రహ్మాండం నుంచే రావాలి. సో బ్రహ్మాండం యొక్క ఊర్ధ్వకపాలం అవుతుంది ఆ సువర్ణం, తేజోమయం, ప్రకాశమయం, ద్యూలోకం. అందుకని ద్యూలోకం, ద్యూ ఇది ప్రకాశ, దివు ధాతు నుంచి వస్తా ఉంది కదా, దివ ప్రకాశని, ప్రకాశ స్వరూపమైనటువంటి, అందుకని సువర్ణం ప్రకాశక స్వరూపం కదా. అందులో కూడా అది ఊర్ధ్వ కపాలం, పై కపాలం. సో ఆ పై భాగము ద్యూలోకం అవుతా ఉంది, ఆ కింది భాగము వెండి, బంగారుతో పోలిస్తే తక్కువ వెలుగు కలిగినటువంటిది, ప్రకాశకమే తక్కువ వెలుగు కలిగినటువంటిది, పృథ్వీలోకం అవుతాం. ఆ విధంగా ఆ బ్రహ్మాండం నుంచి ఈ విధంగా ద్యూలోకము, పృథ్వీలోకము, ఈ ద్యూలోకము పృథ్వీలోకము విడిపడ్డాయి కదా, విడిపోతున్నాయి. విడిపోయినప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఆకాశం. ఆ విడిపోయినటువంటి స్థలంలో ద్యులోకము లేదు, పృథ్వీలోకము లేదు. ఈ రెండూ లేనటువంటి ఖాళీ, ఆ ఛిద్రాన్ని ఆకాశం అంటున్నాం. అదే అంతరిక్ష లోకం.
రైట్. భూర్భువస్వః, పృథ్వీలోకం, అంతరిక్షలోకం, స్వర్గలోకం. ఈ లోకము మధ్యలో స్వర్గ అంతరిక్షము, ఆ తర్వాత ఊర్ధ్వలోకాలు అని ఈ విధంగా ఈ భువనాలన్నీ ఈ విధంగా బ్రహ్మాండం నుంచి ఏర్పడుతుంది. సృష్టి ప్రక్రియ చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా ఆదిత్యుని స్తుతించడం అని చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత రెండవ మంత్రంలో ఇక తద్యద్ రజతం అని ఈ రజత సువర్ణ ఈ విషయాల గురించి కొంత ఉపాసన. ఇది రేపు చూద్దాం. ఓం